అన్న ఎక్కడ వెళ్తురే? మేము నల్గొండ పోతాం సార్. ఏంది మరి ఎందుకు పోతారు? ఎందుకు పండగ పోతున్నాం. పండుగ. ఓకే. ఎన్ని రోజులు హాలిడేస్? 5 days అంటే 5 రోజులు సార్. ప్రతి సంవత్సరం వెళ్తావా? 10 సంవత్సరం వెళ్తా. పిల్లలతో? పిల్లలతో వెళ్తా కానీ ఇప్పుడు పిల్లలు రాలేదు. ఇద్దరు భర్త భార్య పోతున్నాం. ఓకే. మరి ఎట్లుంది క్రౌడ్ ఎట్లున్నది? మరి బస్సుల సౌకర్యం ఎట్లా అనిపిస్తుంది? బస్సు సౌకర్యం లేదు సార్, జర ఇబ్బంది ఉంది. ఇబ్బందిగానే ఉంది జర. ఇప్పుడు మేము వచ్చి 2 గంటలే ఇబ్బందిగా కనిపిస్తుంది. జనం కూడా బాగున్నారు, అందరూ పండగ కదా, అందరూ ఊర్లోకి వెళ్తారు, చిన్నపిల్లలు కూడా వేసుకుంటారు. ఇబ్బందిగా ఉంది. బస్సులు కొద్దిగా ఇంకా కొంచెం పెంచితే బాగుండు, ప్రజలు కూడా ఇబ్బంది పడవు. అంటే మన టికెట్ రేట్లు ఏమైనా పెంచిందా తెలంగాణ గవర్నమెంట్? పెంచింది సార్. ఎంత పెంచింది? 50 రూపాయలు పెంచింది. 50 రూపాయలు పెంచింది. ఇప్పుడు ఇంతకుముందు మాకు నల్గొండ 200 ఉండే, ఇప్పుడు 250 అయింది. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని, పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? పండుగకు వెళ్ళే వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చా? ఇక కంపల్సరీ తప్పదు కదా సార్, పోవాలి, పండగ పోవాలి, తప్పదు. పోయేట్టున్నా పండగ చేయాలి అనేది. కొంతమంది ఇబ్బంది పడే పడతారు, కొంతమంది పోకుండా కూడా ఉంటారు. మరి మీరు చూస్తారు ప్రతిసారి మీరు ఊరు వెళ్తాం అంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్తామని చెప్తున్నారు. ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి అన్న? ఏర్పాట్లు ఏం సార్ ఇట్లా అంటే ఏర్పాట్లు అని అంటే ఇక్కడ ఇక్కడ అంటే మీకు కనిపిస్తుందా సార్? ఏముంది ఏర్పాట్లు? కొంచెం ఇంకా బస్సులు పెంచి ఇబ్బంది లేకుండా కొంచెం చూసుకుంటే. ఇప్పుడు బస్సులు అయితే ఎక్కువ లేవు. ఇంకా ఆ పిల్లలు చూడ, ఆ చిన్నపిల్లలు వేసుకొని వాళ్ళు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు ఇబ్బందులే జర కొద్దిగా ఇంకా పెంచితే బాగుండు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే, ఈ సంవత్సరం ఎట్లుంది మరి? ఈ లాస్ట్ ఇయర్ బాగుండే. ప్రభుత్వం అంటే ఏర్పాట్లు కూడా మంచిగా ఉండే, అన్నిటికీ సౌకర్యాలు బాగుండే, ఇంత ఇబ్బంది లేకుండే. ఇప్పుడు ప్రతిదానికి ఇబ్బంది అయిపోయింది, దేనికైనా ఇబ్బంది ఉంది. చెప్పండి అక్క, ఎక్కడ వెళ్తున్నారు మీరు? నల్గొండ. ఓకే. ఎందుకక్క, ఎందుకు వెళ్తారు? పండక్కి వెళ్తున్నాము. మేము ప్రతి సంవత్సరం వెళ్తాం పండక్కి. ఈసారి వెళ్తున్నాం కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలే. వచ్చి ఇప్పుడు 2 గంటలు అయింది, ఇంతవరకు మాకు బస్సు దొరకలే. అంటే ఇక్కడ ఆల్రెడీ కంట్రోలర్ ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారు కదా, అంటే మీకు చెప్తున్నారా ఇక్కడ బస్సులు వస్తున్నాయి, ఉండండి అమ్మా, ఎక్కండి అమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. దొంగలు వస్తారు, చూసుకోవాలి, జాగ్రత్త, అది ఇది అన్నీ చెప్తుండ్రు. కానీ ఇప్పుడు మేము వచ్చి 2 గంటలు అయింది కానీ మాకు బస్సు దొరకలే ఇంకా. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇబ్బందే పెడుతుంది చాలా. ఇంత ముందు ఉన్నలాగా లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విషయంలో నీకు మరి మహాలక్ష్మి పథకం ఉన్నది, ఫ్రీగానే కదా నువ్వు పోయేది, ఎందుకు ఇబ్బంది? ఇంకా నేను 4 సార్లు ఊరు వెళ్ళినా. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక ఒకసారి నాకు ఫ్రీ టికెట్ దొరికింది. నేను ప్రతిసారి టికెట్ కొనుక్కొనే వెళ్తున్నా. అంటే సూపర్ లగ్జరీ బస్సులు వెళ్తున్నారు కానీ లగ్జరీ బస్సు అని కాదు కానీ ఆ బస్సు దొరకట్లే, టైంకి రావట్లేదు. రానప్పుడు ఏం చేస్తాం, ఊరు వెళ్ళాలి, చీకటి అవుతుంది, వెళ్ళిపోవడానికి ఇబ్బంది పడాలి, దూరం కదా. కాబట్టి ఏదో ఒకటి అన్ని టికెట్ పెట్టుకొని ఎక్కుతున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎట్లా పోతారు మీరు? ఇంకా ఎలాగో కష్టపడి పోవాలి, తిప్పలు పడాలి, తప్పదు కదా, ఊరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు సాయంత్రం వరకైనా మేము వెళ్ళగలమా అనిపిస్తుంది. చెప్పండి అన్న, లాస్ట్ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటన్నా? తేడా ఉంది, అన్నిటికీ తేడా ఉంది. ప్రతిదాన్ని నన్నే కాదు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడగడి చెప్తారు ప్రతిదానికి. ఇప్పుడు దేనికైనా ఇప్పుడు మన రైతు బంధు అని ఒకటి పెట్టిండు, అయ్యాలు ఏమి ఇచ్చిండు, ఆమె 15,000 ఇస్తానని ఇచ్చిండు. ఇప్పుడు ఏమంటుండు 12,000 ఇస్తా అంటుండు. ఎట్లా ఇప్పుడు మన లక్ష్మీ పథకం 2,500 ఇస్తాను, అదే పాయ్. మళ్ళీ ఇప్పుడు పింఛన్లు ఇస్తాను, పింఛన్ బాయ్. అంటే ఒక్కొక్క పథకం ఇస్తామంటున్నాడు, చెప్పుడే అది చెప్పుడు వరకే పరిమితం అయిపోయింది, ఈ చేసుడు లేదు. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఎంతమంది చేసిండు? అంటే రుణమాఫీ చేసినా రైతులందరూ పండుగ చేసుకోవాలి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. 90% అయిపోయింది రుణమాఫీ అని చెప్పి. లేదు, ముఖ్యమంత్రి రమ్మను, ఇప్పుడు ఉండరు కదా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉండగా, మా ఏరియా మా నల్గొండ జిల్లేగా, రమ్మను మాట్లాడదాం. ఎంతమంది చేసిండో చూపెడతా, నేనే చూపెడతా. మా దాంట్లోనే ఆయన జిల్లాలోనే చూపెడతా, నల్గొండలే మా జిల్లాలోనే చూపెడతా. ఎంతమందికి అయింది ఏంది అనేది తెలిసిపోద్దాడ. ఖాళీ మా చెప్పుకుంటే అయిపోద్దా? బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అభివృద్ధి ఓన్లీ 1 ఇయర్లోనే చేసినాం మేము. బీఆర్ఎస్ ప్రభుత్వము 50 ఏళ్ళు ఎంటకు తీసుకుపోయింది తెలంగాణ, 1 ఇయర్లో మేము దాన్ని తలపించినాము అని చెప్పేసి, అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు, మంత్రులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అభివృద్ధి చేసే సార్ ఏం కనిపిస్తుంది? అభివృద్ధి చెప్పాలి, అది ఏమన్నా కనిపిస్తుందా? ఇది అభివృద్ధి? అసలు ఈయన ఇబ్బంది పడుతుంది అభివృద్ధికి. ఏం అభివృద్ధికి? ఒక బస్సు టయానికి లేదు. ఇప్పుడు ఏం అభివృద్ధి అనేది ఒకటి ప్రజలు బతికేదేనా చూపెట్టిండా? ఏమన్నా చేసిండా? నువ్వు చేసిన హామీలే ఇస్తలేవు, అయితే అభివృద్ధి చేస్తావు. ఏం అభివృద్ధి చేస్తావు?
అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా దసరా పండుగ బాగా చేస్తారన్న, తర్వాత సంక్రాంతి కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంటికి పోతారు, పండుగ ఇడగిడే చేస్తారు. అంటే ఈ పండుగ ప్రత్యేకంగా ఏపీలో బాగా చేస్తారన్న. దీన్ని మరి ఇప్పుడు ఈ క్రౌడ్ ఇప్పుడు మనం దసరాకు చూసినాం, ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు దసరా పండుగ ఇళ్ళనే చేసినాం, ఇప్పుడు సంక్రాంతి చేస్తున్నాం. మరి ఎట్లా అనిపిస్తుందన్న ఈ రాకపోకల విషయంలో జనాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇంకా సమస్యలు అంటే సరిగా పోవటం రావటం ఇబ్బందులే పడతారు. కొద్దిగా టయానికి బస్సులు ఉండి వాళ్ళకి సౌకర్యం ఉండి కొద్దిగా వాటర్ సౌకర్యం పెట్టుకుంటే ప్రజలు కూడా అక్కడిక్కడ ఒక టాయిలెట్ అవన్నీ పెడితే జర ఇబ్బంది లేకుండా పోతారు. మెయిన్ బస్సులు ఎక్కువ వేస్తే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతారు. అంటే గత ప్రభుత్వంలో మరి మీరు చెప్పిన అన్ని ఏర్పాట్లు చేసిరా? అంటే ఇప్పుడు టాయిలెట్స్ అంటున్నారు, మళ్ళీ అంటే వాటర్ అంటున్నారు, ఇట్లా ఒక అధికారి ఉండి ఇక్కడ ప్రత్యేకంగా మిమ్మల్ని ఎక్కించే వాళ్ళని మీరే చెప్తున్నారు. అలాంటిది ఇప్పుడు మరి కనిపిస్తలేదా? పోయినసారి వాటర్ బాటిల్ ఇచ్చేది, పోయినసారి. ఇప్పుడు ఆ బాటిల్ ఏం లేవు, చిన్న చిన్న బాటిల్ ఇచ్చేది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సరే ముసలి వాళ్ళకు ఇచ్చేది, వాటర్ బాటిల్ సప్లై చేసేది, టాయిలెట్లు కొంచెం తెలవకుండా కూడా చెప్పేది. అధికారులు ఉండి ఇక్కడ ఎవరన్నా పెట్టి ఇక్కడ అమ్మ చెప్పేది.